షాద్నగర్ పట్టణ శివారులో ఒక రియల్ ఎస్టేట్ వెంచర్లో దారుణానికి ఒడిగట్టారు ఇద్దరు స్నేహితులు. బిజినపల్లి మండల కేంద్రానికి చెందినటువంటి ఇద్దరు వ్యక్తులు గత కొద్ది రోజులుగా రైతుల దగ్గర ఒడ్లు కొనుగోలు చేస్తూ మొక్కజొన్న కొనుగోలు చేస్తూ గత కొద్ది రోజులుగా వ్యాపారం చేస్తూ రైతుల ద్వారా కొన్నటువంటి ధాన్యానికి డబ్బులు చెల్లించకుండా నానా అవస్థలు పెడుతూ ఆ ఇద్దరు వ్యక్తులు గత కొద్ది రోజులుగా రైతులను మోసం చేస్తున్నటువంటి ఘటన నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి మండలం మంగనూరు గ్రామంలో చోటు చేసుకుంది. ఇద్దరు స్నేహితులు హాసన్ అనేటువంటి మంగనూరు గ్రామానికి చెందినటువంటి వ్యక్తిని షాద్నగర్ పట్టణ కేంద్రంలో ఒక రియల్ ఎస్టేట్ వెంచర్లో దారుణానికి ఒడిగట్టారు, హత్య చేశారు. అసలు హాసన్ని ఎందుకు చంపారు? అసలు ఈ ఇద్దరు వ్యక్తులు హాసన్ తోటి ఎలాంటి సంబంధాలు కొనసాగారు? ఈ బిజినపల్లి మండల కేంద్రానికి చెందినటువంటి ఇద్దరు వ్యక్తులు ఎన్ని రోజుల నుంచి అసలు ఈ రైతుల ద్వారా ఎంత ధాన్యాన్ని కొనుగోలు చేశారు? రైతులకు ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఎన్ని? ఎందుకు హాసన్ని చంపాల్సినటువంటి పరిస్థితులు ఎందుకు ఏర్పడ్డాయి అనేటువంటి ప్రశ్నలు ఈరోజు ఉత్పన్నమవుతున్నాయి. ప్రస్తుతం మనం మంగనూరు గ్రామానికి చెందినటువంటి హత్య చేయబడ్డటువంటి హాసన్ ఇంటి దగ్గరనే ఉన్నాం. మనం పూర్తిగా చూడొచ్చు. హాసన్ యొక్క కుటుంబము చాలా మధ్యతరగతి కుటుంబం. అంటే రోజు కష్టపడితే కానీ పూట గడవనటువంటి ఈ యొక్క కుటుంబంలో హాసను ఉండేవాడు. గత కొద్ది రోజులు కూడా హాసను కూడా ఆ యొక్క మొక్కజొన్న వరి కొనుగోలు చేసి అధిక నష్టాలు చూసినటువంటి వ్యక్తి. దానికి పూర్తిగా కొద్ది రోజుల నుంచి విరామం తీసుకొని ఉండేవాడు. కానీ ఒక్కసారిగా తనతో పాటుగా ఉన్నటువంటి స్నేహితులు ఇద్దరు, బిజినపల్లి మండల కేంద్రానికి చెందినటువంటి వ్యక్తులు ఇద్దరు ఆ వ్యాపారం చేసుకుంటూ పూర్తిగా డబ్బులు రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత రైతులకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా ఆ ఇద్దరు వ్యక్తులు కాజేసి ఆ యొక్క విషయాన్ని మొత్తాన్ని కూడా డబ్బులు ఇవ్వకుండా రైతులను మోసం చేస్తూ ఈ విషయం మొత్తాన్ని కూడా హాసన్ పైన నెట్టడానికి ప్రయత్నం చేశారు. ఈ ఇద్దరు వ్యక్తులు కూడా హాసన్ పైన నెట్టే ప్రయత్నం చేసి హాసన్ని తొలగిస్తే తప్ప కానీ మా యొక్క డబ్బులు రైతుల నుంచి డిమాండ్ చేయలేరని చెప్పేసి ఒక నెపంతో షాద్నగర్ పట్టణ కేంద్రానికి ఉన్నటువంటి ఒక రియల్ ఎస్టేట్ వెంచర్లో హాసన్కి హత్య చేయబడినటువంటి ఘటన ఒక్కసారిగా బిజినపల్లి మండల కేంద్రం మండలం మా యొక్క మంగనూరు గ్రామంలో సంచలనంగా మారింది. ప్రస్తుతం ఆ కుటుంబం హాసన్ కుటుంబం దగ్గర ఉన్నాం. హాసన్ కుటుంబం చెందినటువంటి తన సోదరుడు ఉన్నాడు. అతనితో మాట్లాడి కొన్ని పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అంటే అసలు ఏం జరిగింది? హాసన్ను ఎప్పుడు కనిపించకుండా పోయాడు? హాసన్ చివరగా మీతో ఏం చెప్పాడు? అసలు ఏం జరిగింది ఈ విషయంలో? 22వ తారీఖు మార్నింగ్ 8:30కి అన్న వాళ్ళు ఫోన్ చేసి హైదరాబాద్ పోతాం అని చెప్పి తోలుకొని పోయారు. ఈ అరవింద్ శివాజీ అనే వాళ్ళ కారు తీసుకొని వచ్చారు. కారు తీసుకొచ్చి ఆ కార్లో ఎక్కించుకొని పోయారు. పోయిన తర్వాత ఎక్కడ పోతున్నారు అంటే హైదరాబాద్ పోయేస్తామని చెప్పి అన్నారు. అన్నాక తర్వాత సరేలే అని చెప్పి మేమేమనలే. మాకు ఏమైంది 7:15కి 7:45కి వదిన ఫోన్ చేసి ఇంకా రాలేదు ఇంటికి అని చెప్పి మా అన్నకు కాల్ చేయగా మా అన్న షాద్నగర్ టోల్ గేట్ దాటిన ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్లో ఇంటికి వస్తానని అన్నారు. అన్న తర్వాత అన్న 3 నిమిషాలకే అన్న వదినకి లొకేషన్ పెట్టారు. వదిన అది వాట్సాప్లో చెక్ చెక్ చేసుకోకుండా పాప అన్నం తినబెడుతుంటే చూసుకోలేదు. దాని తర్వాత 8:30కి మళ్ళీ అన్నకు ఫోన్ చేసి ఇంకా రాలేదని చెప్పి ఫోన్ చేస్తే రింగ్ అవుతుంది కానీ ఫోన్ ఎత్తడం లేదు. ఎందుకు ఎత్తలేదని చెప్పి మళ్ళీ వాట్సాప్లో పోయి ఏమన్నా పెట్టినామని చూస్తే వాట్సాప్ లొకేషన్ అన్న మర్డర్ అయిన లొకేషన్ ఉన్నది. అది లొకేషన్ చూసుకొని మేము ఏమైందని చెప్పి అన్నకు ఫోన్లు చేస్తే అన్న ఫోన్లు ఎత్తలే. తర్వాత వదిన నాకు చెప్పింది అన్న ఫోన్లు ఎత్తలేడు, ఒకసారి ఫోన్ చేయమంటే నేను ఫోన్లు చేస్తే నా ఫోన్లు ఇట్లా ఎత్తలే అన్న. తర్వాత అన్న వెంబడి పోయిన అరవింద్ వాళ్ళకి ఫోన్ చేసిన. అరవింద్కి ఫోన్ చేస్తే అరవింద్ ఫోన్ రింగ్ అవుతుంది కానీ అరవింద్ ఎత్తడం లేదు. శివాజీ అన్నట్టు ఆయనకు ఫోన్ చేస్తే శివాజీ ఫోన్ కంప్లీట్గా స్విచ్ ఆఫే ఉంది. ఏదో జరిగిందని చెప్పి నేను అప్పుడే గ్రహించి వస్తారేమో ఇంకా చూద్దాం అన్నట్టు ఒక 12 గంటల దాకా వెయిట్ చేసిన. ఆ రోజు ఫుల్ భారీ వర్షం పడ్డది 22వ తారీఖు రోజు. వర్షం పడ్డానికి కారణంగా నేను ఇట్లా పోలేకపోయినా అంత లాంగ్. చూద్దాం మార్నింగ్ దాకా వరకు వస్తారేమో లేక నన్ను ఉన్నారేమో అని చెప్పి ఇట్లా ఆలోచన చేసి మళ్ళీ మార్నింగ్ 5 గంటలకు అన్న పెట్టిన లొకేషన్కి ట్రేస్ చేసిపోయినా. అక్కడ పోయిన తర్వాత అన్నది ఒక చెప్పు ఎడమకాల చెప్పు దొరికింది అన్న పెట్టిన లొకేషన్లో. తర్వాత బీర్ బాటిల్ పగిలినాయి. దానిలో ఓపెన్ కాని సీల్ బాటిళ్ళు పగిలినాయి. పగిలే వరకు నాకు డౌట్ వచ్చింది అన్ననేమో చేసిరని.
ఆ ఏరియా మొత్తం దేలాడితే దొరకలే అన్న. దొరకకపోతే షాద్నగర్ పిఎస్కి పోయి కంప్లైంట్ ఇచ్చిన. ఎస్ఎస్ఆర్ వాళ్ళకి చెప్పిన. ఎస్ఎస్ఆర్ వాళ్ళకి చెప్తే సరే మీకు బిజినపల్లి పిఎస్ వస్తుంది, అక్కడ చూడండి, అక్కడ కంప్లైంట్ ఇవ్వండి అని అన్నారు. బిజినపల్లి పిఎస్లో మా వదిన వాళ్ళని పంపించి అక్కడ కంప్లైంట్ ఇప్పించిన. కంప్లైంట్ ఇప్పించిన తర్వాత షాద్నగర్ పిఎస్లోనే మళ్ళీ సార్ వాళ్ళతో మాట్లాడిన తర్వాత సిఎస్ఆర్ రెస్పాన్స్ అయ్యి ఒక ఎస్ఎస్ఆర్ మాకు అప్పచెప్పి వాళ్ళ నెంబర్ ఇచ్చి పంపిస్తే ఆడ పోయి చెక్ చేసినాం. అది మొత్తం చూసుకొని రాసుకున్న తర్వాత బాడీ తేలాడితే అట్లకెళ్ళి ఏం దొరకకపోతే ఇంటికి వచ్చినాం. మేము ఇంటికి వచ్చినాక ఏమైనా అప్డేట్ ఉంటే చెప్తామని అన్నాక తర్వాత బిజినపల్లి పిఎస్కి పోయినా నేను. సార్ ఇట్లా అయితే సార్ వాళ్ళు ఏం చెప్పారంటే మాకు ఒకటి మా అన్నది ఫోన్ లాస్ట్ మూమెంట్లో కొత్త మొలగర దగ్గర ఫోన్ ఆఫ్ అయిందని అన్నారు. మా అన్నది స్విచ్ ఆఫ్ అయిందని అన్నారు. తర్వాత అంతకన్నా ముందు శివాజీది ఎల్బీ నగర్లో ఆఫ్ అయింది. ఈ అరవింద్ అన్నట్టు అయింది బిజినపల్లి ఆఫ్ అయింది. లాస్ట్ టవర్లు వీళ్ళవి అయితే బిజినపల్లి ఆఫ్ అయింది. వాళ్ళు ఇంటికి వచ్చింటారు, ఒకసారి చూడండి అని అన్నారు సార్ వాళ్ళు. అంటే సరేలే అని చెప్పి నేను బిజినపల్లి పిఎస్కి వెళ్ళి సీసీ ఫుటేజ్ అడిగితే సార్ ఉండి మార్నింగ్ వచ్చి చూసుకోండి అని అన్నారు ఎస్ఎస్ఆర్. సరే అని చెప్పి మార్నింగ్ అయితే సీసీ ఫుటేజ్ చెక్ చేసిన. సీసీ ఫుటేజ్ చేసి దానిలో ఏం లేకపోయేసరికి మళ్ళీ నాకు షాద్నగర్ ఎస్ఎస్ఆర్ ఫోన్ చేసి 10:30కి భూత్పూర్లో అరవింద్ అనేట ఆయనది టవర్ లొకేషన్ ట్రాప్ అయింది నాకు. ఆ ఏరియాలో నుండి ఆ టైం నుండి ఏమన్నా మీ ఊరి దిక్కు వెహికల్ పోయిందేమో చెక్ చేయమని చెప్పారు. సరేనా ఆ వెహికల్ చెక్ చేసుకుంటూ నేను సీసీ ఫుటేజ్ తీసుకుంటూ వచ్చిన. ఆ వేళ నాకు ఏమైంది, షాద్నగర్ దగ్గర ఇది గోపాలపూర్ దగ్గర సీసీ ఫుటేజ్ చూస్తే ఆడ బండి పాస్ అయినట్టు ఉంది. ఎంత 10:30 కంటే ఇక్కడ 10:49కి అక్కడ పాస్ అయింది. తర్వాత మంగనూరు పెట్రోల్ పంప్లో చెక్ చేస్తే 11 గంటల 4 నిమిషాలకు పాస్ అయింది. కానీ మంగనూరులో సీసీ ఫుటేజ్ బిజినపల్లి పిఎస్ ఉంది, దానిలో బండి ఎంట్రీ ఎందుకు ఎంట్రీ కాలేదని చెప్పి అనుకుంటే ఊరు బయట నుండి మాకు ఒక రోడ్ ఉంది. ఆ రోడ్ నుండి ఎస్సీవాడకి వెళ్ళి బిజినపల్లి రోడ్ వెళ్తుంది. అది సీసీ ఫుటేజ్ లేవు ఆ ఏరియాలో. ఆ రోడ్లోకి వెళ్ళిపోయారని అనుకున్నా. మళ్ళీ బిజినపల్లిలో నేను పెట్రోల్ పంప్లో చెక్ చేసిన సీసీ కెమెరా. ఆడ చెక్ చేస్తే ఆడ ఎంట్రీ అయింది. మళ్ళీ దాని ముందర ఇంకోటి సీసీ కెమెరా ఉంది, దానిలో మళ్ళీ ఎంట్రీ కాలే బండి. ఆడ ఇట్లా లెఫ్ట్ సైడ్ వైన్ షాప్లోకి వెళ్ళి పోయే రూట్ ఉంది, అట్లకి వెళ్ళిపోయారేమో అని చెప్పి అది చెక్ చేసిన తర్వాత షాద్నగర్ సార్ మళ్ళీ ఫోన్ చేశారు. చూసినామంటే అవన్నీ చూసినా సార్ ఉన్నాయని. బండి అయితే వచ్చింది బిజినపల్లికి, మళ్ళీ ఎక్కడ పోయారో తెలుస్తలేదు సార్ అని చెప్పినాక సార్ ఉండి సరేలే నేను ఇంకో ప్రధానంగా ఇక్కడ కొన్ని ప్రశ్నలు వస్తున్నటువంటి నేపథ్యం ఏంటంటే అసలు శివాజీ ఈ వ్యక్తులు మీరు చెప్తున్నటువంటి ఇద్దరు వ్యక్తులు అరవింద్ తర్వాత ఈ మన హాసన్కి ఎప్పటి నుంచి వీళ్ళ మధ్యలో స్నేహం ఉన్నది, ఎందుకు ఆ హాసన్ని చంపడానికి ప్రధానమైన కారణాలు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు 1 ఇయర్ నుండి వీళ్ళకి పరిచయం బిజినపల్లి, మాది పక్క ఊర్లు కాబట్టి దోస్తానం ఉంది. 1 ఇయర్ నుండి వీళ్ళు పరిచయం, 1 ఇయర్ దోస్తానే వీళ్ళది. అయితే దోస్తాన్లో ఏమైందంటే అన్న ఇంతకుముందు గొడ్ల బేరం చేస్తుండే, లాస్ట్ ఇయర్ జర లాస్ వచ్చి అమ్మకి హెల్త్ బాగాలేక లాస్ వచ్చింది కాబట్టి జర ఇంకా డిపెండ్ అయిన ఇంటికి జరిగిండు, బేరం చేయకుండా అయ్యిండు ఆయన. దాని తర్వాత ఏమైంది, వీళ్ళు శివాజీ వాళ్ళు అన్న మాకు సర్కిల్ ఉంది, మేము చేస్తాం వడ్ల బేరము మక్కల బేరము, జర మాకు నేను ఇంతకుముందు చేసినావు కాబట్టి నీకు సీనియారిటీ ఉంది కాబట్టి మాకు జర సపోర్ట్ చేయన్న, నువ్వు బయర్లతో మాట్లాడి మాకు అమౌంట్ చెప్పి మేము కట్టుకుంటాం రైతులకు, నువ్వు కమిషన్ తీసుకో, కమిషన్ లాగా చేయన్న మాకు అని చెప్పి అడిగారు. సరే కమిషన్ లాగా అయితే చేస్తా అని చెప్పి అన్న మాట్లాడిన తర్వాత ఆ కమిషన్ లెక్కలనే ఉన్నాడు అన్న. వీళ్ళకి ఎట్లా బండ్లు పోయినా ఎట్లా అన్లోడింగ్ అయిన తర్వాత పేమెంట్లు అరవింద్ అనే అకౌంట్కి శివాజీ అకౌంట్కే పేమెంట్లు పడుతుండే, అన్న అకౌంట్కి ఏం పడకపోతుండే, మొత్తం వాళ్ళ అకౌంట్లకే కొట్టించిన అమౌంట్. అన్నకి ఇంకా కమిషన్ పైసలే 7,50,000 రావాలి. అయితే వీళ్ళు ఏం చేసిరంటే అమౌంట్ వీళ్ళకి పడ్డాయి కదా, రైతులకు ఇవ్వకుండా వీళ్ళు అప్పులు ఉన్నారంట. ఒక 40 లక్షల దాకా వీళ్ళు వాడుకున్నారు పైసలు, అవి రైతులకు ఇవ్వకుండా. వాడుకున్న దానికి ఇట్లా వాళ్ళు రైతులు గడబడి చేసే వరకు ఇంటికాడ అన్న పేరు చెప్పారు వాళ్ళు, పలానా అసెన్కి మేము వడ్లు ఇచ్చినాము, ఆయన ఇంకా పైసలు వేయలే, మాకు వేసినాక ఇస్తామని చెప్పారు. అయితే అన్న ఇంతకుముందు చేసిండు కాబట్టి పరిచయం ఉన్న రైతులు అన్నకు ఫోన్ చేశారు, ఇట్లా నీ పేరు చెప్తారు, నువ్వైతే రాలే మా దగ్గరికి, వాళ్ళు తీసుకున్నారు, మళ్ళీ నీ పేరు చెప్తారు అన్న, ఏంది ఇది పరిస్థితి అని అంటే, అన్నట్టు నా పేరు ఎందుకు చెప్తారు, నేను కమిషన్గా చేసిన వాళ్ళ దగ్గర, నాకైతే వీళ్ళకి సంబంధం లేదు, పైసలు వాళ్ళకి పడ్డే వాళ్ళు వాడుకున్నట్టు, నేను అడిగి చెప్తాగండి అని చెప్పి అరవింద్ అన్నకు ఫోన్ చేసిండు. అరవింద్కి ఫోన్ చేస్తే అరవింద్ ఉండి అన్న నేను 15 లక్షలు వాడుకున్నా అని అరవింద్ అన్నాడు. ఈ శివాజీని అడిగితే నేను 9 లక్షలు వాడుకున్నా అని వాడన్నాడు. ఇద్దరు మాటలు అన్నాక మీరు రైతుల పైసలు మీరు ఎందుకు వాడుకున్నారు, నాకు లాస్ట్ టైం ఇదయ్యే నేను దందా చేయకుండా ఒప్పుకున్నా, మీరు మళ్ళీ రైతుల పైసలు ఎందుకు వాడుకున్నారు, ఫస్ట్ రైతులకు పైసలు ఇవ్వండి, నాకు ఇట్లా 7.5 లక్షలు రావాలి కమిషన్ పైసలు, ఆ పైసలు ఇట్లా నాకు తర్వాత ఇచ్చినా సరే కానీ వీళ్ళు ఫస్ట్ అయితే రైతులకు ఇవ్వండి, పేరు బదలాం కానీ ఇవ్వకుండా చూసుకోండి అని చెప్పి అన్నాడు. అంటే మళ్ళీ నా పేరు మీరు ఎందుకు చెప్పారని అన్న అడిగిండు. అడిగితే లేదన్నా ఇక్కడ వచ్చి గడబడి చేస్తుంటే ఏదో నీ పేరు చెప్పినాం ఏమనుకోకన్నా అని చెప్పారు. ఆడి క్లోజ్ అయింది మ్యాటర్. క్లోజ్ అయిన తర్వాత అన్న దగ్గర మళ్ళీ 2-3 రోజులు బాగానే క్లోజ్ ఉన్నారు.
క్లోజ్ ఉన్న తర్వాత మళ్ళీ హైదరాబాద్ పోయి జర వేరే మా రిలేషన్లో పైసలు అడిగినా ఒక 15-20 లక్షలు వాళ్ళు ఇస్తామన్నారు. అది తీసుకొచ్చి రైతులకు కొద్దిగా ఇద్దామన్నా, నేను తీసుకొచ్చుకుంటా పైసలు అని చెప్పి అన్నాడు. అని హైదరాబాద్ పోతాం దాన్ని తోలుకొని పోయి ఇట్లా మర్డర్ చేసి. అంటే ఇక్కడ ప్రధానంగా మీ ఆ ఇద్దరి మధ్యలో ఈ వ్యాపారము దళారీ వ్యవస్థ చేస్తున్నటువంటి ఈ డబ్బు కొనుగోలు చేస్తున్నటువంటి విషయంలో కూడా ఎప్పుడైనా మీతో పంచుకున్నారా? ఇట్లా ఈ జరుగుతుంది, ఈ తతంగం అంతా ఇట్లా డబ్బులు తీసుకోకుండా ఇవ్వట్లేదు, రైతులకు మోసం చేసిన విషయం మీకు ఎప్పుడైనా చెప్పుకున్నాడా? అన్న ఇంట్లోనే కదా, ఒకటే ఇంట్లో మేము ఉండేది. అన్న ఫోన్ మాట్లాడుతూ వింటున్నా నేను. ఇక ఏమైందని అన్నని అడిగినా నేను, ఈ కొడుకులు పైసలు వాడుకున్నారు, రైతుల పైసలు వాడుకున్నారు, ఏమంటే ఇస్తలేరు, మళ్ళీ నా పేరు చెప్పిరంట, అందుకే ఫోన్ చేసి తిట్టినా అని అన్నాడు. అంటే మళ్ళీ వాళ్ళ పైసలు వాడుకుంటే ఎట్లా, మళ్ళీ ఇవ్వాలి కదా, నీ పేరు ఎందుకు చెప్తారు వాళ్ళు, నువ్వు మళ్ళీ గట్టిగా అడగవచ్చు కదా అంటే, అదే తిట్టినా ఇంతకుముందుకే, తిడితేనే మేము వేరే వాళ్ళ దగ్గర అప్పు అడిగినాము, వాళ్ళు ఇస్తామన్నారు, ఇచ్చినాక ఇస్తుంది అని చెప్పి అంటుర్రు అని అన్నాడు. ఆ మాట నా దగ్గర ఆ డిస్కషన్ జరిగింది. ఒకరోజు 2 రోజుల ముందు ఇది అయింది. ఒకరోజు గ్యాప్ వచ్చింది, దాని తర్వాత అన్నం తీసుకొని పోయి. ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి సుమారుగా ఎంతమంది రైతుల దగ్గర నుంచి ఇద్దరు వ్యక్తులు ధాన్యం కొనుగోలు చేశారు? సుమారుగా ఎన్ని లక్షల రూపాయలు వాళ్ళు ఇవ్వాల్సి ఉంటారు రైతులకి? అది అందాదా నాకు ఇట్లా తెలియదు ఎంతమంది దగ్గర కొన్నారో. అయితే నేను మన అన్న మిస్సింగ్ అయిందన్న మాటకు నేను పిఎస్ దగ్గరికి వెళ్ళిండి. పిఎస్ దగ్గరికి వెళ్తే ఒక 30 మంది దాకా ఉన్నారు ఆడ రైతులు. వాళ్ళు వచ్చి కంప్లైంట్ ఎవరి మీద, ఈ శివాజీ అరవింద్ వీళ్ళ మీదనే ఇచ్చారు కంప్లైంట్. ఆ రోజు నేను అన్నీ ఉన్న లైవ్ పోయి సీసీ కెమెరా చెక్ చేయడానికి పోయినప్పుడుగా ఉన్నాయని వీళ్ళు అన్నీ ఉన్నారు. వాళ్ళంతా అన్న పేరు ఏం చెప్పాలి, వీళ్ళ పేర్లే, ఇద్దరు పేర్లే చెప్పారు, ఇద్దరు పేర్లే మాట్లాడి వాళ్ళు. ఇంకా ఎస్ఐ సార్ ఇట్లా అడిగిండు, మీరు ఎవరికి అమ్మిరు ఈ వడ్లు అని అడిగితే వాళ్ళు ఉండి ఈ అరవింద్ శివాజీ అనే వాళ్ళకి అమ్మినాం మేమని అన్నారు. అన్నాక వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా తర్వాత వీళ్ళు ఎస్కేప్లో ఉన్నారు, వీళ్ళు ఫోన్లు స్విచ్ ఆఫ్ ఉన్నాయి, ఒకవేళ దొరికినాక నేను దొరికొచ్చినాక మిమ్మల్ని పిలిపిస్తాం మాట్లాడతాను ఎస్ఐ సార్ ఇట్లా వాళ్ళకి భరోసా ఇచ్చారు. సో ఇప్పుడు పోలీసుల నుంచి కూడా అటు ఈ మధ్య వ్యవహారంలో దళారీలు చేయడము, తర్వాత ఒడ్లు కొనుగోలు చేయడంలో ఇప్పుడు వరకు కేసు ఏమైనా నమోదు చేశారా పోలీసు అధికారులు? మీకు ఎలాంటి న్యాయం కోవాలని కోరుకుంటున్నారు? నాకేం లేదు కానీ మా అన్న పోయిండు. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు కావాలని అన్న డబ్బులు ఇచ్చేది ఉంది కాబట్టి అన్నం తీసుకుపోయి చంపిరు అని చెప్పి లేపుతురు వీళ్ళు. ఒకవేళ అన్న డబ్బులు ఇచ్చేది ఉంటే అన్న 2 ఫోన్లు ఉన్నాయి అన్నవి, మొత్తం అకౌంట్ మొత్తం ఒక ఫోన్ ఉంటుంది అనేది. ఆ 2 ఫోన్లు మిస్ అయినాయి, ఫోన్ కావాలి. తర్వాత ఇంకోటి ఏముందంటే వీళ్ళు కావాలని తీసుకుపోయి ప్రీపెయిడ్గా ప్లాన్ చేసి అన్న మీద దొబ్బాలి, ఇదంతా చేసి వీళ్ళు వాడుకునే పైసలు వీళ్ళు కట్టలేరు. ఇప్పుడు వీళ్ళు కట్టలేని పొజిషన్లో ఉన్నారు కాబట్టి అన్నం లేపేస్తే అన్న మీద దొబ్బేసి వీళ్ళు లేపేస్తే వీడు దొరకడు అని చెప్పి వీళ్ళు చంపాలని ప్లాన్ చేసి వీళ్ళు తీసుకుపోయి చంపిరు. సో మరోవైపు కూడా కుటుంబ సభ్యులు ఉన్నారు. సరే, ఎట్లా చెప్తారు దీన్ని, ఎట్లా చూస్తారు? ఇంత దారుణానికి ఒడిగట్టినటువంటి విషయము ఎట్లా చూస్తారు మీరు? ఈ బాధితుని మేనమాన మాట్లాడుతున్నా. మా అల్లుడు 2-3-4-5 సంవత్సరాల నుంచి కూడా వ్యాపారం చేస్తుండే. వ్యాపారం చేస్తూ కొద్దిగా లాస్ వచ్చిన తర్వాత మేము అందరం నచ్చ చెప్పినాం, వద్దు బిడ్డ బంద్ చేసుకొని చెప్పినాం. దీనికి తగ్గిండు. అయితే తరిగిన తర్వాత సొసైటీలో వీళ్ళు బేరం చేస్తున్నారని చెప్పి ఎవరైతే బాధితులు దండుగలు ఉన్నారో తీసుకుపోయి హతమార్చే ప్రయత్నం చేసిండ్రో వాళ్ళు గత 6 నెలలు అమ్మమ్మ అంటే 1 సంవత్సరం నుంచి మళ్ళీ జత కట్టి నువ్వు మా వెనకాల ఉండు, కమిషన్ తీసుకో, ఈ వ్యాపారం ఏం చేస్తాం అన్నట్లు అతన్ని నమ్మించారు. సరేలే అని చెప్పి మా వాడు కూడా కొద్ది రూట్ ఉంది కదా, ఆ మిల్లు ఈ మిల్లు అక్కడ ఆమెపిస్తానులే అన్నట్లుగా ఆమెపిచ్చి సహకరించాడు. ఈ రైతులు ఎవరైతే చేసినారో మిగతా 2 క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు కొన్నారు. వాళ్ళు రైతులకు ఇవ్వలేకపోయిన డబ్బులు ఇవ్వకుండా వాళ్ళు రైతులు వచ్చి అతను వాళ్ళ దగ్గర టార్చర్ చేస్తుంటే వాళ్ళు ఈ మా అల్లుని పేరు చెప్పి ఎస్కేప్ కావాలనే ఉద్దేశం పైన అంటే వాంటెడ్ నెంబర్లు ఇచ్చి, ఇగో ఇతను ఇవ్వలేదు, ఇతను ఇవ్వకపోవడం వల్లే మేము మీకే లేకపోతున్నాము, మేమెందుకు ఇవ్వము, అతను వేసిండు, అతను ఇవ్వలేదు అన్నట్లుగా ఒక రెవల్యూషన్ తీసుకొచ్చి ఒక మైండ్ సెట్ ఓట్ చేయాలని క్రియేట్ చేసినారు. ఇంకా అందులో ఆ రకంగానే వాళ్ళు చెప్పడం, ఈయన నెంబర్ ఇస్తే మా బాబుకు వాళ్ళు రైతులు ఫోన్ చేసి అడగడం, ఇంకా రైతులకు సమాధానం కూడా, అయ్యా మీరు నాకు నేరుగా అయితే ఏమి ఇవ్వలేదు, మీరు ఎవరైతే బాధ్యులు వాళ్ళకి ఇచ్చినారో వాళ్ళ దగ్గరనే వసూలు చేసుకొని చెప్పడం జరిగింది. అయితే ఇవన్నీ గతంలో కొద్దిగా ఉన్నాడు, ఆర్థికంగా లాస్ అయింది కాబట్టి దాన్ని బేస్ చేసుకొని ప్రస్తుతం కూడా మాకు సహకరిస్తున్నాడు అని చెప్పి వాళ్ళు వచ్చిన డబ్బులను వాళ్ళ సొంత ఖర్చులకు వాళ్ళ అప్పులను మొత్తం తీర్చుకొని ఈ మట్టి అంటకుండా బయటపడాలనే ఉద్దేశం ఉంటే ఒక ఫ్రీ ప్లాన్గా ఇతను తీసుకుపోయి మళ్ళీ నమ్మించి మేము పలానా దగ్గర అన్న అప్పు అడిగినాం హైదరాబాద్లో, అప్పు తీసుకురావాలి నువ్వు కూడా రా అని నమ్మించే ప్రయత్నం చేసి చెప్తే సరే అని పోయి అక్కడ కూడా మాకు విశ్వాసంగా ఏదో డబ్బులు తెచ్చుకున్నట్లు ఉన్నారు. వచ్చే మార్గంలో పోతూ ఇంకా ఇంటికి చేరుకుంటాడు 1 గంటలో అన్నంగా ఆ రియల్ ఎస్టేట్ దగ్గర ఈ ఘాతకానికి ఒడిగట్టారు. ఈ ప్రీ ప్లాన్గా తీసేసి చంపాలనుకున్నారు. ఆ బాబు
భయభ్రాంతులకు గురై మరి తప్పించుకునే పరిస్థితి లేక, మా కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడిన పరిస్థితి లేక ఆ సిచ్యువేషన్లో అది పెట్టిండు, అది లొకేషన్ పెట్టిండు. ఆ ఒక్క లొకేషన్ ఉండడం వల్లనే మాకు మా బాబు కనీసం పోయి చేరుకొని అక్కడ సమాచారాన్ని సేకరించగలిగినాం. అక్కడున్న పరిస్థితులను చూస్తే ఆ చెప్పు అవన్నీ గుర్తుపట్టి మా బాబే అనుకున్నాం. సంబంధిత పోలీస్ స్టేషన్లో కానీ అక్కడ ఇక్కడ కాంప్లైంట్ చేయడం సరే సార్. ఈ నరహంతకులు వీళ్ళ కుటుంబాలు కూడా హంతక కుటుంబాలే. వీళ్ళు గతంలో కూడా వీళ్ళ మీద ఛార్జ్షీట్లు ఉన్నాయి, హత్యలు చేయబడ్డారు. వీళ్ళు చాలా మర్డర్ కేసులు కూడా ఉన్నారు. ఇప్పుడు ఈ శివాజీ అనే మీద అతని వ్యక్తులు ఉంది, అరవింద్ అనే వ్యక్తుల మీద కూడా మర్డర్ కేసులు ఉన్నాయి. వీళ్ళు దీని వెనుక ఇంకోటి బలమైన ఈ రకంగా తీసేసి దీని వెనుక ఒక సుపారీ కూడా నడిచిందని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఈ కింది స్థాయి వ్యక్తి వచ్చి మాతో పోటీపడి బేరం చేయడం ఏంది అన్నట్లుగా ఇంకా పెత్తందారులు ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళు కూడా కొద్దిగా పుషప్ చేసి మీరు ముందుకు చేయండి, ఇదంతా ఏందో దీని వెనుక ఏమన్నా ఖర్చులు ఉంటే ఏమన్నా. సో ఇది చూస్తున్నాము. అసలు చాలా చాలా దారుణమైనటువంటి హత్యకు గురి కాబడినటువంటి వ్యక్తి యొక్క హాసన్ కుటుంబం దగ్గర అయితే చాలా విషాదాచారాలు తలముకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. హాసన్ సంబంధించినటువంటి తమ కుటుంబం యొక్క పెద్ద కోల్పోయినటువంటి బాధ ఎవరు పూడ్చలేనటువంటి పరిస్థితి కూడా ఉంది. ఒక్కసారి ఆమెతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇలాంటి సందర్భంలో మాట్లాడకూడదు, కానీ కొన్ని విషయాలు మాత్రం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, అసలు హాసన్ ఎట్లా మీకేం చెప్పాడు, చివరిగా ఎక్కడ పోతున్నాడని చెప్పాడు, ఏమైనా చెప్పాడా? వీళ్ళ వ్యక్తులు డబ్బుల విషయంలో, రైతుల విషయంలో ఇట్లా ఇబ్బందులు చేస్తున్నారు ఎప్పుడైనా చెప్పారా, మీతో పంచుకున్నాడా? అదే మార్నింగ్ 8:30కి శివాజీ అనే వ్యక్తి కాల్ చేసిండు. మా పాపకి వాష్రూమ్లో ఫేస్ వాష్ చేస్తున్నాడు. 3 times కాల్ చేసి లిఫ్ట్ చేసిండు. ఏమైంది ఇంకా రావట్లేదు అంటే, వస్తున్నా ఒక 2 minutes అని ఫోన్ కట్ చేసి స్నానం చేసి బయలుదేరిండు. ఇక్కడ నుంచి ఎక్కడ రోడ్ దగ్గర కార్ ఆపినాం రా అని చెప్పి రోడ్ దగ్గరికి వెళ్ళి కార్ ఎక్కి వెళ్ళిండు. మళ్ళీ నేను 10 o'clock కాల్ చేసిన, ఎక్కడున్నారు అంటే బాలనగర్లో వెళ్తున్నా అని చెప్పారు. మళ్ళీ 2:30కి కాల్ చేసిన, ఏమైనా లంచ్ చేశారా, మీ హెల్త్ బాగాలేదు కదా, ఏమైనా లంచ్ చేశారా, టాబ్లెట్స్ వేసుకున్నారా అంటే, లేదు ఇంకా టాబ్లెట్స్ వేసుకోలేదు, నాకు వాట్సాప్ చెయ్యి, నేను టాబ్లెట్స్ వేసుకుంటా అని చెప్పారు. నేను టాబ్లెట్స్ వాట్సాప్ చేశాను. మళ్ళీ 10 minutesకి ఫోన్ చేశా, లంచ్ చేశారా, టాబ్లెట్ వేసుకున్నారంట. వేసుకున్నా అన్నారు. ఈవినింగ్ టాబ్లెట్స్ పంపించారా, వద్దు నేను వచ్చేస్తాను, 9 లోపు వచ్చేస్తానని చెప్పాను. మళ్ళీ లాస్ట్గా 7 o'clock కాల్ చేశాను, బయలుదేరా అంటే ఇక్కడ టోల్ గేట్ దగ్గర వస్తున్నాను అని చెప్పారు. అంతే సార్ లాస్ట్. ఇంకా అంటే ఎప్పటి నుంచి వీళ్ళ మధ్యలో దళారులు సంబంధించినటువంటి ఒడ్లు కొనుగోలు చేయడం కానీ, లేదంటే మొక్కజొన్న కొనుగోలు చేయడము, డబ్బులకు ఇవ్వడం విషయంలో వీళ్ళిద్దరి మధ్యలో వాగ్వాదం జరగడం, గొడవలు జరగడం ఎప్పుడైనా పంచుకున్నారా మీతో, ఇట్లా జరుగుతుంది అనే వ్యవహారం? అంటే ఫోన్ మాట్లాడుతుంటే విన్నాను సార్, ఫోన్ మాట్లాడుతుంటే విన్నాను. ఒకరు మాకు 2-3 ఏం చెప్పానంటే, అరవింద్ అనే వ్యక్తి అప్పులు తీర్చుకున్నాడు, అతనివి పర్సనల్ అప్పులు తీర్చుకున్నాడు అని తెలిసింది. ఇంకొక విషయం ఏంటంటే, మిల్లర్ దగ్గర కూడా తను డబ్బులు వసూలు చేసిండు అరవింద్ అనే వ్యక్తి. మా హస్బెండ్ ఇంకా డబ్బులు రాలేదు మిల్లర్ నుంచి అని ఆ మిల్లర్ ఓనర్కి ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే, అయ్యా ఇలా డబ్బులు రాలేదు అంటే, లేదు నేను అరవింద్ అకౌంట్లో ఎప్పుడో వేసేసినా నేను అని చెప్పారు ఆ మిల్లర్స్. మళ్ళీ ఆ అరవింద్కి ఫోన్ చేసి, నీకు డబ్బులు ఇచ్చిందంట కదా అంటే, లేదు నాకు ఇవ్వలేదు, నువ్వు లెక్కలు అటు ఇటు తారుమారు చేస్తున్నావు, లెక్కలు చేయి చూడు, అబద్ధం చెప్పకు, నాకు నేను ఇంతకుముందు బిజినెస్లో లాస్ అయినా, మాట రావద్దు అని చెప్పిండు. లేదు నాకు డబ్బులు ఇవ్వలేదు అంటే, మళ్ళీ నెక్స్ట్ డే ఇలా గొడవ పెట్టుకున్నాడు. ఫోన్లోనే అడిచేసిండు, అలా ఇలా చేస్తావు, అట్లా ఎట్లా యూస్ చేసుకుంటావు అని అడిచిండు ఫోన్లో. అంటే చివరగా ఇలాంటి దారుణానికి ఒడిగట్టినటువంటి ఒక రకంగా స్నేహితులు పక్కలో ఉండి ఇలాంటి దారుణానికి ఒడగట్టడంలో ఏం చెప్తారు? మీకు ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటున్నారు? సార్ నాకు 3 years పాప ఉంది సార్. ఆ పాపను ఇలా చూసుకోవాలి, మన డాడీ లేని లోటను ఇలా తెరుస్తుంది సార్. నా భర్తను ఎలా అయితే చంపాను వాళ్ళని కూడా చంపాలి సార్. వాళ్ళని ఉంచేస్తే ఏంటంటే మళ్ళీ ఇప్పుడు నా భర్త నా ఫ్యామిలీని నా పాపని అయితే చూసుకోవట్లేదు కదా, ఇప్పుడు వాళ్ళ పాపని వాళ్ళ భార్యని అయితే వాళ్ళు చూసుకుంటారు కదా సార్. నా భర్త నన్ను నా పాపని చూసుకోలేడు, వాళ్ళని చంపేయాలి సార్. ఇది ఒక్కటే, నేను నా భర్త ఎలా చచ్చిపోయాడు వాళ్ళని ఎలా చంపేయాలి. వాడు జైల్లో ఉన్నా సరే వాళ్ళ భార్య పిల్లలతో కళ్ళారనన్నా చూశాడు. నాకు అవకాశం కూడా లేదు, నా భర్తని చెప్పినట్టే వాళ్ళిద్దరిని కూడా అలానే చంపాలి సార్. ఇంకొకటి, నాకు 4 years పాప ఉంది, నా పాపకి నాకు ఏదో లైఫ్ సెటిల్మెంట్ చేసేయాలి. ఈ 2 నాకు కావాల్సింది ఖచ్చితంగా 100%. ఎందుకంటే నా భర్త చాలా గొడవ వాళ్ళ కోసం చాలా చేసిండు సార్. చూస్తున్నాం కదా, ఇది చాలా
చాలా దారుణాతి దారుణంగా ఆ హత్యకు గురి కాబడినటువంటి హాసన్ యొక్క కుటుంబ పరిస్థితి ఇది. గత కొద్ది కాలంగా సంవత్సర క్రితం నుంచి కూడా స్నేహితులుగా నమ్మి ఓ రైతుల దగ్గర వ్యాపారం చేస్తూ రైతుల నుంచి కొన్నటువంటి ధాన్యము డబ్బులు ఇవ్వకుండా హాసన్ పైన నెట్టేటువంటి ప్రయత్నం, కేవలం కమిషన్ ఏజెంట్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి పైన పూర్తిగా డబ్బులు వాడుకొని ఇద్దరు వ్యక్తులు ఆ హాసన్ పైన నెట్టే ప్రయత్నం చేశారు. ఆ చివరగా హాసన్కి ఆ యొక్క షాద్నగర్ సంబంధించినటువంటి రియల్ ఎస్టేట్ వెంచర్లో హత్యకు గురి కాబడినటువంటి ఈ యొక్క ఘటనతో ఒక్కసారిగా అసలు రైతులు కూడా వ్యక్తులను నమ్మాలి, తమ పంటను వేరే వ్యక్తులకి అమ్ముకోవాలనేటువంటి ఒక అనుమానాలు కూడా రేకెత్తొస్తున్న పరిస్థితి. ఇలాంటి ఘటనతో కూడా ఒక్కసారిగా నాగర్ కర్నూలు జిల్లాలో కూడా ఒక చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ నర్సింగ్తో శివాజీ, RTV, నాగర్ కర్నూలు జిల్లా.